హాయ్ గైస్, నా పేరు నిర్మల. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది అంటే సాటర్డే ఎపిసోడ్ ఎలా అనిపించింది? కింగ్ నాగార్జున గారు అందరికీ సరైన న్యాయం చేసిండా? అందరినీ ఎలా కడగాలో అలా కడిగేసిండా? ఒక్కొక్కరికి ఎలా ఇన్పుట్స్ ఇవ్వాలో అలా ఇచ్చిండా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈరోజు. ఇంకా ఎవరికి ఎక్కువ క్లాస్ పీకుంటే బాగుండు, ఇంక కొంచెం తగ్గింది ఎక్కడో అని నాకు కొద్దిగా అనిపించింది. అవి ఎక్కడెక్కడ అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేసి నేను చెప్పే రివ్యూ మొత్తం వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కన్వర్జేషన్. అక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరగబోతుంది, రేపు ఏం జరిగింది కూడా కొద్దిగా డిస్కషన్ చేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రాగానే నాగార్జున గారు రాగానే ఏం చేసిండు, మన క్యాప్టెన్ లేపి క్యాప్టెన్ కళ్యాణ్ సూపర్ అని చెప్పిండు. ఎందుకంటే పోయిన వారము 2 వారాలు కనిపించలే అనుకున్నాం. ఈ వారము పోయిన వారం నుంచి అంటే ఏది గోల్డ్ షీల్డ్ తీసుకోవడానికి ఎంత తాపత్రయపడినవో ఎంత కష్టపడినవో ఇవాళ దక్కింది నీకు అని చెప్పడం జరిగింది. అంటే సిల్వర్ స్టార్ నుంచి గోల్డ్ స్టార్కి వచ్చినామని చెప్పి పొగడడం జరిగింది. అవును సార్, కష్టపడ్డ సార్ అని చెప్పేసి అనడం జరిగింది, క్లాప్స్ కొట్టడం జరిగింది. దాని తర్వాత అది ఎవరితో పెట్టించుకుంటావు అని ఇమానియల్తో పెట్టించుకుంటావా లేకపోతే ఇంకొకరితో పెట్టించుకోవాలి? ఇమానియల్ చెప్పు. ఇమానియల్ అంటే నాకంటే ఎక్కువ తన జీతం పెట్టించుంటే బాగుంటుందేమో అని పాట తన జీతం ఏదో సాంగ్ అయిపోయాడు. ఆ పాట ఏది ఇమానియల్ వేసిండు, తనుజ వచ్చి అది స్టార్ పెట్టింది, అక్కడి వరకు అయిపోయింది. తర్వాత గోల్డెన్ స్టార్ పెట్టిన తనుజ గారు అని తనుజ అని పిలవడం జరిగింది. తనుజకి ఈ గోల్డెన్ స్టార్ పెట్టుకోమని చెప్పేసి నువ్వు ఇమానియల్తో పెట్టించుకుంటావు, నీతో పెట్టించుకుంటావా, నువ్వే పెట్టుకుంటావా అని అడిగితే ఇంకెవరితో పెట్టుకుంటావా అని అడిగితే ఏమన్నది ఆ అమ్మాయి, నేనే పెట్టుకుంటా సార్, ఇమానియల్ వద్దు సార్ అంటే ఎందుకు అమ్మా అన్నాడు. అనేసరికి లేదు సార్, నాకు నిన్న క్యాప్టెన్ టాస్క్ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడలేదు సార్, నాతో అసలే మాట్లాడలేదు సార్, అందుకే నాకు కోపం వచ్చింది సార్ అన్నది. అనగానే ఇమానియల్ ఎందుకు అలిగిన ఇమానియల్ అంటే ఇమానియల్ ఏమన్నాడు, లేదు సార్ నేను అలా ఏం లేదు సార్, ఎందుకంటే సాయం చేసినా కూడా నాకు ఎవ్వరు సాయం చేయలేదు అని చెప్పేసి అనగా నాకు బాధ వేసింది సార్, నేను ఎందుకు సాయం చేయలేదు సార్, సాయం చేసినా కూడా అని చెప్పేసి అన్నాడు. నిజంగా చెప్పాలంటే యాక్చువల్గా ఈ అమ్మాయి ఈ హౌస్ మొత్తం ఎవ్వరికి ఉండదు ఈ అమ్మాయికి ఉన్నంత సపోర్టు, అంత సపోర్టింగ్ ఉంటారు. కానీ ఎమ్మటే ఈ అమ్మాయి మర్చిపోయి నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, మా నాన్న తప్ప అని నాన్న డప్పు కొట్టడం తప్ప ఇక్కడ ఏం లేదు నా అనేది అర్థమైంది. ఇక్కడ ఇమానియల్ చెప్పింది అయితే కరెక్టే. కాకపోతే ఆ అమ్మాయిని సరే ఇమానియల్ ఆగం ఇమానియల్ అని చెప్పేసి తనజ నువ్వే పెట్టుకోమ్మా అని చెప్పేసి తనజనే పెట్టుకోమన్నాడు. అక్కడ అయిపోయింది. దాని తర్వాత బర్నీ గారిని ఇంకోటి అడిగిండు, నువ్వు బెడ్ టాస్క్లో చేసింది రైట్ అనిపిస్తుందమ్మా నీకు అని అడగడం జరిగింది. అంటే బెడ్ టాస్క్లో ఏం చేసినావు, తోలుబొమ్మలాగా నిలబడినావు కదా అమ్మ అన్నట్టుగా అడిగినట్టు. అంటే అమ్మాయిలందరూ కలిసి ఒక టీమ్గా పామప్ అయ్యి ఒక మొత్తం వాళ్ళని తోసేయాలంటే రెడీ కావాలి కదమ్మా, నువ్వు ఎందుకు తోయలేదు, నీ అంతే వాళ్ళలాగా నువ్వు కూడా వెళ్ళిపోతావు అన్నట్టుగా మాట్లాడింది అన్నట్టు. అంటే లేదు సార్ నేను కూడా అనుకున్నా సార్, అక్కడ సంజన గారు చెప్తాంటే కూడా ఎందుకు వినలేదమ్మా అనేసరికి నాకు కూడా అట్లా అనిపించింది సార్, అంత అయిపోయిన తర్వాత నేను కూడా ఎక్కడో ఫీల్ అయినా సార్ అని చెప్పేసి ఇప్పుడు అంటుంది అమ్మాయి. అప్పుడు ఏం ఫీల్ అవ్వలేదు, సైలెంట్గా బొమ్మలాగా నిలబడ్డది. అక్కడ వాళ్ళ నాన్నగారు కాపాడతారని ఒక కాన్ఫిడెన్స్తో బొమ్మలాగా నిలబడితే అక్కడ పవన్ ఉన్నాడు, అంటే కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, వీళ్ళు కాపాడతారనే దాంతోనే ఉండిపోయింది అన్నట్టు. అక్కడ చేయడం అది కరెక్ట్ కాదు కదమ్మా, అట్లా చేయకు ఇంకోసారి అంటే ఇంకా చేయండి సార్, ఎప్పుడు ఇట్లాంటి మిస్టేక్ చేయండి సార్, అంత టీమ్గా ఆడతాం సార్ అంటే టీమ్ ఆడండి, అమ్మాయిలందరూ కలిసికట్టుగా ఉండండి అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత నువ్వు కన్ఫెషన్ రూమ్కి రా అమ్మ అని చెప్పేసి ఒక వీడియో వేయడం జరిగింది. ఏ వీడియో అంటే నీకు నాకు మధ్యనే ఉండాలని చెప్పేసి ఒక వీడియో వేసింది. ఏంటిదంటే కళ్యాణ్ క్యాప్టెన్ అవుతున్నప్పుడు మన ఏది కళ్యాణ్ బటన్ బంద్ చేసింది, లైట్ వింగ్ బంద్ చేసింది మాత్రం భరణి గారు. అప్పుడు డిమాండ్ పవన్ కాల్తో షూతో ఇట్లా అని చూపిస్తున్నట్టుగా ఆడ వీడియో ఉందన్నట్టు. ఆ వీడియో ఫుటేజ్ చూసినావు కదమ్మా, నీకు ఏమనిపించిందంటే డెమన్ పవన్ సైగ చేసినట్టుగా అనిపించింది సార్ అంటే ఇది ఎవరి దగ్గర పెట్టుకోకు, నీ మనసులో పెట్టుకొని నువ్వు అక్కడ ఎక్కడ చెప్పకు, నీకు నాకు మధ్యనే ఉండాలని చెప్పేసి అంటే సరే ఓకే సార్ అని చెప్పేసి వెళ్ళేసి ఇక బయటికి రావడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత బర్నీ గారు లేపి గోల్డెన్ స్టార్కు అర్హత పొందినావు, మంచిగా ఆడుతున్నావు అని చెప్పేసిన తర్వాత ఎందుకు శ్రీజన్ తోసేసినావు, నీ ఇప్పుడు ఏమంటారు కూతురుని ప్రొడక్ట్ చేసినావు కానీ శ్రీజన్ ఎందుకు తోసేసినావు అని అడగడం జరిగింది. బెడ్ పై టాస్క్ పైన ఆ తోసేసి విధానం బాగుందా అని అడిగితే లేదు సార్ నేను తప్పు చేసిన నాకు అనిపించింది సార్ ఆడ, ఎందుకంటే శ్రీజన్ దోసేయకపోతే తనుజని ఎక్కడ దోసేస్తానో భయపడి నేను తోసేసింది సార్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత వచ్చేసి నువ్వు ఇక్కడ డిమన్ పవన్ తోసేసినప్పుడు నువ్వు కింద పడ్డావని తెలుసా తెలియదు అంటే నాకు తర్వాత శ్రీజ వచ్చి చెప్పింది సార్, అది కరెక్టే సార్, నాకు ఆ తర్వాత అనిపించింది, ఒక నిమిషం తర్వాత అనిపించింది నాకు, అది నేను తప్పు చేస్తున్నాను అనిపించింది, కానీ ఇక అక్కడ చేయాల్సి వచ్చింది సార్, ఎందుకంటే డిమన్ పవన్ ఉన్నానుకో రీతిని కాపాడడం కోసం అందరిని దోషేస్తాడు సార్ అక్కడ, అందుకే నేను సెల్ఫీస్గా ఆలోచించాను సార్ అని చెప్పేసి అనడం జరిగింది. ఈ సెల్ఫీస్ కాదు, నువ్వు అందరికంటే ఆడ కింద ఏమంటారు డిమన్ పవన్ కంటే ముందు కింద పడినావు కదా, నువ్వు అక్కడ ఆ టాస్కులనే కింద పడడం కాదు, అందరి దృష్టిలో ఆడియన్స్ దృష్టిలో కూడా నువ్వు ఎక్కడో కింద అదలపాతానికి తొక్కబడినావు, కింద పడిపోయినావు మా దృష్టిలో అని చెప్పేసి అనడం జరిగింది. నీకు బయట ఆడియన్స్ కూడా ఒకరు ఫారెన్ నుంచి వచ్చారు, వాళ్ళు ఏం చెప్తారో వినండి అని చెప్పేసి అంటే అన్నది కదా, హాయ్ భరణి అన్న మీ ఆట బాగుంది, బాగా ఆడుతున్నారు, పోయిన వారం ఇంకా బాగా ఆడిరు, ఈ వారం బాగానే ఆడిరు, కానీ మీరు ఏది
బాండింగ్ల మధ్య ఇరుక్కబోతారన్న, ఆ బాండింగ్ బాగాలేదు, మీకు మళ్ళీ ఆ బాండింగ్ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది మిమ్మల్ని ఎప్పుడు హౌస్ నుంచి బయటికి తీసుకొద్దామా అని అనిపిస్తుంది అంటే, లేదమ్మా సారీ అమ్మా ఇంకోసారి ఆడతా అని చెప్పేసి బర్ని గారు అనడం జరిగింది. అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరిని బర్ని గారికి వచ్చేసి దివ్యతో పెట్టించుకోవడం, తన చేతితో పెట్టుకోవడం, దివ్యతో స్టార్ పెట్టించుకోవడం అని చెప్పి గోల్డెన్ స్టార్ దివ్యతో పెట్టించడం జరిగింది. దాని తర్వాత దివ్య వచ్చింది. దివ్యకు గోల్డెన్ స్టార్ ఇచ్చి దివ్యను అడిగింది అన్నట్టు, ఈ బెడ్ టాస్క్లో నువ్వు తనజ ఉంటే ఎవరిని దోషేసేవాడంటే తనజ నుంచేసి నన్ను దోషేసేవాడంటే, మరి నీకు నువ్వు అప్పుడు ఏం ఫీల్ అవ్వంటే నేను అర్థం చేసుకుంటావు కాబట్టి ఏం ఫీల్ అవ్వాలంటే, ఓ తనజ అర్థం చేసుకోదా అని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మన ఏంటిది బర్ని గారు శ్రీజన్ దోషేయడం తప్ప రైటర్ రాంగమ్మ అంటే ఇక్కడ బాండింగ్స్ పెట్టే జరిగింది సార్ టాస్క్. అది బాండింగ్ ఇప్పుడు డిమన్ పవన్ అనుకో ఒక రీతిని ప్రొటెక్ట్ చేసేవాడు, ఇప్పుడు బర్ని గారు తనజ కోసం తనజను ప్రొటెక్ట్ చేసేసిండు, ఎవరిని అమ్మాయి శ్రీజన్ దోషేయడం జరిగిందని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పడం జరిగింది అన్నట్టు. అది కరెక్ట్ అనుకుంటున్నావు రైట్ అనుకుంటున్నావు అంటే, నా దృష్టిలో అది కొంచెం కరెక్టే అనిపించింది సార్ అని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ ఇక అక్కడితోనే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరున్నారు, రాముని లేపిండు. రాము క్యాప్టెన్ ఈసారి సూపర్ చేసినావు, అందరికంటే ఈ హౌస్లో తోపులాగా చేసినావు, తోపు తురుము అని చెప్పేసి క్యాప్టెన్ వెలివేషన్ ఇవ్వడం జరిగింది. అంటే క్యాప్టెన్గా చేసినటువంటి రాము వెలివేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నిజం చెప్పండి, క్యాప్టెన్ చాలా చక్కగా బాగా చేసిండు, క్యాప్టెనే కాదు సంచాలకులుగా బాగా చేసిండు అని చెప్పేసి మెచ్చుకోవడం జరిగింది. నిజంగా ఇమ్మానియల్తో పోలిస్తే 100% బెటర్గా చేసిండు. ఎక్కడ కానీ ఎక్కడ తప్పు జరిగిన చోట తప్పు జరిగిందని స్టాండ్ తీసుకున్నాడు. దాని తర్వాత ఆయన వాయిస్ వినకుండా, ఆయన చెప్పింది వినకుండా ఇమ్మానియల్ చేసుకుంటూ పోయింది తప్ప అక్కడ నాకు రామ్ చేసింది కరెక్ట్ అని నాకు కూడా అనిపించింది. మన అక్కడ నాగార్జున గారు ఓస్ట్ కూడా కరెక్ట్ అని చెప్పేసి అనడం జరిగింది. అతను ఆల్రెడీ గోల్డెన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి, అంటే గోల్డెన్ స్టార్లో ఉన్నాడు కాబట్టి, అంటే గోల్డెన్ స్టార్ పెట్టించిండు, గోల్డెన్ స్టార్ రాలేగా అప్పుడు క్యాప్టెన్గా, ఇప్పుడు గోల్డెన్ స్టార్ కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మన ఇమానియల్కు గోల్డెన్ స్టార్ ఇమానియల్ లే అని చెప్పేసి ఇమానియల్ను నువ్వు చేసింది సంచాలకులుగా ఈసారి కరెక్ట్ చేసినావు అనుకుంటానంటే, లేదు సార్ నేను బెలూన్ టాస్క్లో రాంగ్గా చేసిన అనిపించింది సార్ అంటే, అలా ఎలా చేసినావు అన్నాడు. అంటే ఇక్కడ చిన్నగా అనేసి వదిలేసిండు. నాకు ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, వెళ్ళి బెల్ బజార్ నొక్కే టాస్క్ ఉందిగా, ఎమోషనల్ టాస్క్ అయింది కదా అప్పుడు అందరికి హౌస్లో ఏది బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళకి ఎమోషనల్ టాస్క్ అయినప్పుడు శ్రీజ తప్పు చేసిందని చెప్పేసి సంజన గారి మన ప్రియ ఇద్దరు టాస్క్ అయినప్పుడు బెల్ బజార్ తప్పు నొక్కిందని చెప్పి సంచారకురాలుగా శ్రీజ ఉంది. అప్పుడు ఆ టైంలో శ్రీజ తప్పు చేసిందని చెప్పి శ్రీజకి పనిష్మెంట్ ఇచ్చిండు. 2 రోజులు డ్రెస్ మార్చుకోకంటే రెండు రోజులు అమ్మాయి డ్రెస్ ఒకటే డ్రెస్ మీద అట్లనే ఉన్నది, బిగ్ బాస్ చెప్పే వరకు ఆ డ్రెస్ మార్చుకోకని చెప్పేసి పనిష్మెంట్ ఇచ్చిండు. అదే ఇక్కడ ఇమానియల్కి ఏ పనిష్మెంట్ లేదు. అంటే అక్కడ శ్రీజకు ఒక న్యాయం, ఇక్కడ ఇమానియల్కి ఒక న్యాయం. అంటే ఫేవరిజమా బిగ్ బాస్? ఇది ఎక్కడ ఫేవరిజం అర్థం కాలేదు. ఎందుకంటే శ్రీజకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు శ్రీజను అక్కడ తొక్కిండు, అక్కడ అన్నాడు నువ్వు తప్పు చేసినావమ్మా అంటే అక్కడ కరెక్టే చేసింది, కరెక్ట్ డెసిషన్ కరెక్ట్ తీసుకున్నటువంటి పర్సనే వాళ్ళకి వెళ్ళిండు. ఫస్ట్ సంజన అన్నది, దాని తర్వాత ప్రియ అన్నది, అక్కడ ప్రియ మీదనే స్టాండ్ తీసుకుంది, నొక్కింది ప్రియకే ఆ ఛాయిస్ వచ్చింది, ఆమె ప్రియనే కన్ఫ్యూషన్ రూమ్కి వెళ్ళింది, ఆమె లెటర్ తీసుకోవడం జరిగింది. అది ఆమె చేసింది రైటే, కానీ ఏంటంటే ఫస్ట్ సంజన అని తర్వాత ప్రియ అని చెప్పడం జరిగింది కాబట్టి తప్పు అని చెప్పాను. మరి ఇక్కడ అన్నీ తప్పు డెసిషన్ తీసుకున్నాడు కదా, టాస్క్ మొత్తం ఫౌల్ అయింది కదా, టాస్క్ మొత్తం ఫౌల్ కాదు, శ్రీజ వల్ల ఫౌల్ కాలేదు, ఇక్కడ ఇమ్మానియల్ వల్ల ఫౌల్ అయింది టాస్క్ తీసేయడం జరిగింది. అలాంటప్పుడు ఇమ్మానియల్ సంచాలకులుగా ఫెయిల్ అయింది అని చెప్పేసి అనడం, అక్కడ అనేసి వదిలేయడం ఏంటి నాకు అర్థం కాలేదు అక్కడ. ఎందుకంటే ఇమ్మానియల్కి ఫేవరేజం చూపించడం అనేది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఇమ్మానియల్ చాలా బెండర్ మిస్టేక్ చేసిండు, ఆ టాస్క్ డిజైన్ చేసి అంత కష్టపడిన తర్వాత టాస్క్ ఫౌల్ అని చెప్పేసి వదిలే అందరు ఫౌల్ చేశారని చెప్పి టాస్క్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే ఇక్కడ అతనికి ఏం పనిష్మెంట్ ఇవ్వకపోవడం అనేది నాకు అది రాంగ్ అనిపించింది. మీకు కూడా నాలాగా అనిపిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక బ్లాక్ స్టార్స్ ఎవరు ఉన్నారంటే, ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, సంజన గారు కానీ, తర్వాత రీతు కానీ, డిమాన్ పవన్ కానీ, సుమన్ గారు కానీ, శ్రీజ గారు కానీ, ఫ్లోరా గారు కానీ, ఈ 6 నామినేషన్లో ఉన్నారు కాబట్టి ఈ 6కి బ్లాక్ స్టార్స్ ఇచ్చారు. 6కి ఒక్కొక్క రీజన్స్ చెప్పడం జరిగింది. ఏందమ్మా సంజన గారిని అడిగిండు, నువ్వు ఎందుకు ఏడిచినావమ్మా టాస్క్ ఓడిపోయినప్పుడు, నీకు 100 పాయింట్ రాలేదని నువ్వు ఫీల్ అయినావా అంటే, అందరికీ ఆ పాయింట్ కట్ చేసినా కదా, నీకు న్యాయం జరిగిందమ్మా అక్కడ అని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సుమన్ గారిని, నువ్వు అక్కడ టబ్బు టాస్క్లో నువ్వు సూపర్ స్టాండ్ తీసుకున్నావు, ఎక్కడ ఇప్పుడు నోరు మెదపలే కానీ ఇక్కడ బాగా మాట్లాడినావు, ఫైర్ బ్యాండ్ లాగా ఎప్పుడు అట్లనే ఆడు అని చెప్పేసి ఈయనకు పుషప్ చేయడం జరిగింది. తర్వాత ఫ్లోరాకు ఆ వీడియోలు వేసేసి బర్నీ గారు కింద పడిపోయినప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు అంటే, ఆడ నేను స్ట్రాటజీ అనుకున్నా సార్ అని చెప్పేసి ఎవరైనా సంచాలకులు స్ట్రాటజీ అనుకున్నా సార్ అని చెప్పేసి అనడము. దాని తర్వాత డిమాన్ పవన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరిని దూషించడం భయంతో రీతును ప్రొటెక్ట్ చేయడం కోసం అందరిని దూషిస్తాడు అనుకున్న సార్ అని చెప్పేసి అనడము, అవన్నీ తీసేయడం. ఇక అక్కడ ఆమె ఫెయిర్ అయిపోయింది, అంటే ఏమన్నారు అన్ఫేర్ డెసిషన్ తీసుకున్నా అని చెప్పేసి మళ్ళీ ఒప్పుకొని సంచాలకులుగా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మన సుమన్ శెట్టి గారు చేసినప్పుడు సంచాలకులుగా ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే పోయే ముందు ఆమెను ఎందుకు కసిరేయాలని చెప్పేసి ఎక్కడ ఆమెను ఏం ఒత్తిడి చేయలేదనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మన రీతు చౌదరిని
ఏందమ్మా గేమ్ బెలూన్ టాస్క్లో ఏందమ్మా నీ ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతున్నావు అని చెప్పేసి, లేదు సార్ నీ సంచాలకులు చెప్పిన అది చేసిన ఇది చేసిన అన్నది అటు చేయడం కరెక్ట్ కాదు కదమ్మా అని అడగడం జరిగింది. ఇక్కడ సుమన్ శెట్టి గారిని వచ్చి శ్రీజన్ నేను ఎందుకు తీసుకుందని చెప్పేసి అడిగినావా అని అంటే, లేదు సార్ అని అనడం జరిగింది. అంటే నేను ఎప్పుడైనా సార్ నాకు గుర్తులేదంటే, అమ్మ కట్ అయింది నీ ఏరే కానీ నీ బ్రెయిన్ కాదు కదా అని చెప్పేసి పనిచేసిండు. కుసుమమ్మ అన్నాడు. కుసుంది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీజన్ అన్నాడు. శ్రీజను నువ్వు అందరు ఏందమ్మా నువ్వు హౌస్ మొత్తానికి నువ్వు టార్గెట్ లాగా మిగిలిన అనుకుంటున్నావా, లేకపోతే హౌస్ మొత్తమే నువ్వు ఒక ఏ స్ట్రాంగ్ కంటెంటర్ లాగా ఫీల్ అవుతారమ్మా అంటే, కంటెస్టెంట్ లాగా ఫీల్ అవుతారమ్మా అంటే, అవును సార్ అంటే గ్రేట్ కదమ్మా నువ్వు బాగానే ఆడినావు ఈసారి బాగానే కష్టపడ్డావు అని చెప్పేసి అనడం జరిగింది. ఇంకా బాగా కష్టపడి ఉంటే బాగుండని చెప్పేసి శ్రీజన్ కూడా అనడం జరిగింది. అది జరిగింది ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి పవరాస్త్ర వచ్చేసి ఎవరి చేతిలో పెట్టిరు అంటే ఇమానియల్ చేతిలో ఎట్లా పెట్టినంటే, అక్కడ అందరికీ 1 by 1 అక్కడ బిగ్ బాస్ చేతిలో ఉంది. ఫస్ట్ లేపిన పర్సన్ కంటే స్టార్ట్ అయింది అన్నట్టు. తనంజన్ లేపినాక అది ఎవరికి రావాలన్నా వాళ్ళకి వచ్చినట్టుగా చేసినేమో అనిపించింది బిగ్ బాస్. కాబట్టి వీళ్ళు కూడా అంటే అక్కడ అనుకుంటున్న ఉద్దేశంతో ఎవరు లోపలికి పోయి వచ్చారో ఆ కంటెస్టెంట్నే ఎన్నుకోమని చెప్పిండు. అంటే ఎవరు పంపించాలో ఎన్నుకోమని చెప్పిండు. అక్కడ 1 by 1 ఫస్ట్ తను చెల్లి రాము అని చెప్పింది. రాముకు ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవుతారు. కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే ఎక్కడ వాయిస్ లేస్తలేదు. వాళ్ళు చెప్పినాకనే బల్బు వెలుగుతుంది, వచ్చి ఇక్కడ డెసిషన్ తీసుకుంటాడు. అది అందుకే ఇతని చేతిలో పెడితే ఇంకో దారి సజెషన్ తీసుకోవడం తప్ప ఈయన ఓన్ డెసిషన్ ఉండదని చెప్పేసి తనజ రామ్ తిరుగుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు వెళ్తారు మన దివ్య ఎవరు వెళ్ళాలనుకుంటున్నాం అంటే దివ్య అని చెప్తారు. దివ్య వెళ్ళేసి కళ్యాణ్ కొడుతుంది. కళ్యాణ్ ఏంటంటే కళ్యాణ్కు ఆటలలో దూకుడుతనం ఉంది, సూపర్ తోపులాగా ఆట ఆడతాడు కానీ ఓన్ డెసిషన్ తీసుకునేంత కెపబిలిటీ కళ్యాణ్లో కనపడలేదు, మెచ్యూరిటీ లేదు కళ్యాణ్కు అని చెప్పేసి కళ్యాణ్ కొడుతుంది. దాని తర్వాత దివ్య వచ్చేసి బర్నీ గారు పంపిస్తుంది. బర్నీ గారు పోయి మన తనుజ ఎమోషనల్ అవుతుంది. ఎవరైనా గెలిపిస్తే వాళ్ళని గెలిపించిర్రు నాకు వీళ్ళు సాయం చేసిర్రు అనేది అయితే గుర్తుపెట్టుకోకపోవడం అనేది నాకు మంచి అనిపించలేదు సార్. అందుకే నేను కొడుతుంటే ఎమోషనల్ అయితే అర్హత లేదు అనుకుంటున్నావా అంటే, అవును సార్ అని అనేసరికి సరే లోపలికి వెళ్ళని చెప్పేసి అన్నట్టు. నెక్స్ట్ ఇమానియల్ పంపిస్తాడు. ఇమానియల్ వచ్చేసి మన ఎవరిది ఒక్క నిమిషం ఇమానియల్ లోపలికి వస్తాడు. ఇమానియల్ లోపలికి వచ్చేసి దివ్య కొడతాడు అన్నట్టు. దివ్య కొట్టేసి దివ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చింది. లోపల బయట ఏం జరుగుతుందో అందరూ చూసేసింది. లోపలికి వచ్చిన తర్వాత ఒక బాండింగ్ ఏర్పరచుకొని ఆట ఆడడం ప్లాన్ ప్రకారం ఆడుతుంది అనిపించింది సార్. ఈమె చేతిలో కూడా ఇది పవరాస్త్రం ఉండకూడదు, అప్పుడు బాండింగ్ల మధ్య ఇరుకపోయి బాండింగ్కే సపోర్ట్ చేస్తుంది అనిపించింది సార్ అని చెప్పేసి ఇక్కడైతే అంత కరెక్ట్గా మాట్లాడింది ఇమానియల్. దాని తర్వాత వచ్చేసి మన ఎవరు కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ పంపిస్తున్నారు సార్ అంటే అప్పుడు రాము ఉంటాడు, కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చేసి ఎవరు ఉండకూడదు అనుకుంటున్నాం అనేసరికి అప్పుడు ఎవరిది ఉంటుంది ఇమానియల్ది బర్నీ గారిది ఉంటుంది. నాకు దృష్టిలో బర్నీ గారు ఉండదు అనుకుంటున్నా. ఎక్కడో బాండింగ్ మధ్య ఇరుకపోతాను అనిపించింది. బాండింగ్లో ఇరుకపోయి కరెక్ట్ డెసిషన్ తీసుకోలేడు ఈ పవరాస్త్ర బర్నీ గారికి వద్దని చెప్పేసి అప్పుడు ఇరుకోవడం జరుగుతుంది. ఇది జరిగింది. దాని తర్వాత అందరి కన్ఫెషన్ రూమ్కి వచ్చి తీసుకొచ్చిన తర్వాత అక్కడ కీ అలా పెట్టేసి ఓపెన్ చేస్తే పవరాస్త్ర ఇమానియల్ చేతిలో పెట్టడం జరిగింది. ఈ పవరాస్త్ర ఎప్పుడు ఉపయోగించాలి, ఏ టైంలో నీకు ఏమంటారు ఒకరు సేవ్ చేయడం కోసమా లేకపోతే వచ్చే వైల్డ్ కార్డ్స్ని ఆపడం కోసమా, ఇది ఏ టైంలో యూజ్ చేయాలో బిగ్ బాస్ చెప్తాడని చెప్పేసి అనడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి మన ఇప్పుడు బ్లాక్ స్టార్ వచ్చిన వాళ్ళందరూ గార్డెన్ ఏరియాకి రమ్మంటాడు. గార్డెన్ ఏరియాలో మొత్తం బాక్సులపై నిలబడి అంటే బాక్సులు ఉంటాయి, బాక్సులలో నిలబడి ఉంటారు. ఎవరు ఏందని చెప్పేసి అంటే పొజిషన్ ఏంటిదని చెప్పేసి 1 by 1 నాగార్జున గారు పిలిచినప్పుడల్లా ఓపెన్ చేయాలి. అందరు డేంజర్ జోన్లో వస్తారు. ఒక రీతు చౌదరి తర్వాత ఫ్లోరా గారు మాత్రమే ఎడిక్ట్ అని వస్తుంది. వాళ్ళు రేపు చెప్తా అంటాడు. అక్కడ జరిగింది ఇవాళ టాస్క్ అని ఇవాళ ఎపిసోడ్ అనేది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అంటే ఈ ఎపిసోడ్ అంటే నాగార్జున గారు కడగాల్సిన వాళ్ళని కడిగిండా, ఇంకా కూడా ఎవరికి ఇన్పుట్స్ అందాలనో కామెంట్ చేయండి. నాకైతే ఎందుకో తనజకు ఇంకా ఇన్పుట్స్ ఇచ్చింటే బాగుండవు. నువ్వు కూడా బంధాల మధ్య ఇరుకపోతున్నావు, నువ్వు కూడా ఎక్కువ ఎమోషనల్ అవుతున్నావు. బంధాలు నాకు సాయం చేయలేని కొట్లాడాడు ఎందుకమ్మా అని చెప్పేసి అంటే బాగుండు. ఆట అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే గెలుపు ఎలా పంచుకోవాలనుకుంటున్నావు అంటే నేను ఒక్కదాన్ని పోరాడాలి, గెలుపు కోసం నువ్వు ఎవరితో ఎట్లా పోరాడాలనుకుంటున్నావు అంటే నేను ఒక్కదాన్ని పోరాడాలనుకుంటున్నాను సార్ అని చెప్పేసి అన్నది. కానీ ఆ అమ్మాయి ఇంకా కూడా స్ట్రాంగ్గా అమ్మాయికి వార్నింగ్ ఇచ్చుంటే బాగుండే నాకు అనిపించింది. ఇది ఈరోజు జరిగిందండి. అంత పెద్ద చెప్పుకునేంత ఏదో తోపులాగా ఉంటుంది అనుకున్నా కానీ ఈ తోపులాగా లేదు. రేపు ఏం జరగబోతుందంటే ఫ్లోరా గారు ఎలిమినేషన్ అవుతుంది. దాని తర్వాత రీతు చౌదరి అంటే ఇద్దరు ఎడిక్ట్ అని వచ్చింది కదా, ఇద్దరిట్లో ఒకరు పవరాస్త్ర వాడడం జరుగుతుంది. రీతు చౌదరికి నాకు తెలిసి బిగ్ బాస్ ఒత్తిడి వల్లనే రీతు చౌదరికి పవరాస్త్ర ఇమానియల్ వాడతారని తెలిసే ఒత్తిడి చేశాడు. ఆ పవరాస్త్ర యూజ్ అయిపోతుంది. రీతు చౌదరికి పవరాస్త్ర ఆడేసి ఫ్లోరా గారు ఎలిమినేషన్ అవుతుంది. దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేతిలో ఇంకో ఎలిమినేషన్ పెట్టడం జరిగింది. డబుల్ ఎలిమినేషన్ అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చేతిలో పెట్టడం జరిగింది. అప్పుడు ఎవరెవరు ఉండరు, అప్పుడు సంజన గారు సేవ్ అయిపోయింది, రీతు చౌదరి సేవ్ అయిపోయింది. ఇంకా ఉన్నది ఎవరు, సుమన్ శెట్టి, రీతు చౌదరి, శ్రీజ. సుమన్ శెట్టి గారికి ఓటింగ్ బాగానే పడ్డది. ఇక డిమాండ్ పవన్కి, రీతు చౌదరికి, శ్రీజకి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారండి. ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా
వాళ్ళని ఎవరినైతే ఎలిమినేషన్ చేయాలనుకుంటో డిసైడ్ చేయాలంటే అందరు శ్రీజ పేరు చెప్పడం జరిగింది. శ్రీజ ఎలిమినేషన్ అయ్యింది. సండే ఎపిసోడ్లో ఇద్దరు ఎలిమినేషన్ అవుతారు, ఒకటి ఫ్లోరా గారు, 2 శ్రీజ. ఈ విధంగా రేపు ఎలిమినేషన్ జరగబోతుంది. ఇది రేపటి రివ్యూ కూడా. నా రివ్యూస్ కనుక నచ్చిననుకోండి ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.